చంద్రబాబు నియోజకవర్గానికి నీళ్లిచ్చామని చెప్పుకోవడానికి సీఎం హోదాలో జగన్ పెద్ద మాయ చేశారు. గత ఏడాది ఎన్నికల ముందు ఉత్తుత్తి గేట్లు పెట్టి నీటిని ఎత్తిపోశారు. సరిగ్గా ఏడాదిన్నరలో చిత్రం మారిపోయింది. కుప్పం కాల్వకు జలకల వచ్చింది. మాయ లేదు, మోసం లేదు. హంద్రీనివా కాల్వల్లోకి కృష్ణా జలాలు గలగలా ప్రవహించాయి. కుప్పం నియోజకవర్గ దశాబ్దాల కళ నెరవేరింది. ఆ ప్రాంతానికి కృష్ణా నీళ్లొచ్చాయి. కృష్ణా జలాలను తరలించేందుకు హంద్రీనివా పథకాన్ని చేపట్టారు. 2014-2019 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనివా కాలువ నిర్మాణం ప్రారంభించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ను 123 కిలోమీటర్ల మేర డిజైన్ చేసి 3 చోట్ల పంప్ హౌసులు ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల నాటికి ఆ పనులు 80% పూర్తయ్యాయి. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యారు. హంద్రీనివా కాలువను పూర్తి చేసి కుప్పానికి నీళ్లిస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా విస్మరించారు. ఎన్నికలకు సరిగ్గా 4-5 నెలల ముందు హంద్రీనివా కాలువకు నీళ్లను విడుదల చేస్తున్నామంటూ పెద్ద డ్రామాకు తెరతీశారు. 2024 ఫిబ్రవరి 26వ తేదీన రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీనివా కాలువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఒక సెట్టింగ్ వేశారు. జగన్ గేటు ఎత్తి హడావుడి చేశారు. కానీ అదంతా ఒట్టి మోసం. ప్రారంభోత్సవం చేసిన చోటే అదే రోజు సాయంత్రానికి నీళ్లు నిశ్చలంగా మడుగులా నిలిచిపోయాయి. ఆ మరుసటి రోజున జేసీబీని తెచ్చి గేటును సైతం అక్కడి నుంచి తరలించారు. వెరసి కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకే ఈ డ్రామా ఆడినట్లు స్పష్టమైంది.